మధ్య తోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ముద్దుగా సొమ్మురెడ్డి అని పిలుస్తున్నాం ఈ మధ్య. ఆయన అరబిందో మీద, విజయసాయిరెడ్డి గారి మీద, వీళ్ళిద్దరి మీద తరచూ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. 104, 108 సేవల గురించి మాట్లాడుతున్నాడు, కాకినాడ డీప్ పోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. విజయసాయిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి దానికి కౌంటర్గా నిన్న కూడా ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. ఒకవేళ తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం, ప్రతిపక్షం కాబట్టి ఒకరి మీద ఒకరు, అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటివి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. దీనిలో ఒక కొత్త కోణం, సోమిరెడ్డి కొత్త కోణం ఒకటి ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఆ విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు దీని వెనక నిజంగానే సోమిరెడ్డి పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడా, స్వార్థ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడా అనేటువంటిదే ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖంగా మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం. ఈరోజు విజయసాయిరెడ్డి గారు చెప్పారు. విజయసాయిరెడ్డి గారి గురించి సోమిరెడ్డి చెప్పాడు. ఆయన A2, ఆయన A1, ఆయన సర్వేపల్లి నియోజకవర్గం తాళపూడి, ఆయనకు గుర్తింపు లేదు, రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు. పాపం ఆయన A1గా గుర్తింపు ఉంది, A2గా గుర్తింపు ఉంది, వ్యక్తిగా గుర్తింపు లేదు. సరే, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఆయన చరిత్ర ఎట్లాంటిది అనేటువంటిది సోమిరెడ్డి విజయసాయిరెడ్డి గారికి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీనిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, సోమిరెడ్డికి సూటిగా నేను అడిగేది, ఎన్నికలకు ముందు ఇదే అరబిందో కంపెనీకి ఫోన్ చేసి 5 కోట్ల రూపాయలు నాకు అప్పు ఇవ్వండి, లేదా నాకు చందా అయినా ఇవ్వండి, అప్పు అయినా ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి మాట వాస్తవమా కాదా? నువ్వు ఏ కంపెనీనైతే ఈరోజు విమర్శిస్తున్నావో ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి నాకు 5 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వండి అని అడిగావా లేదా? ఒకటి. ఆ తర్వాత వాళ్ళు నీకు ఫోన్ ఎత్తకపోతే నువ్వు విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి, విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఏం చెప్పావు? అరబిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తడం లేదు, నాకు ఒకసారి ఫోన్ చేయించండి అని చెప్పావు. ఆయన వాళ్ళని అడిగాడు, ఏమయ్యా ఇట్లా చంద్రమోహన్ రెడ్డి మీకు ఫోన్ చేస్తున్నాడంటే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఫోన్ ఎత్తడం లేదంటే ఇప్పటికే చాలా వరకు సమర్పించాం, ఇంకా 5 కోట్ల రూపాయలు మేము సమర్పించాము, సమాధానం చెప్పలేక ఫోన్ ఎత్తలేదు అని అన్నారు వాళ్ళు. మరలా నువ్వు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసావు, నువ్వు చెప్పావా వాళ్ళు ఫోన్ ఎత్తారా అని అడిగావు. వాళ్ళయ్యా నేను చెప్పాను, నువ్వేదో ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు అడిగావంట, వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి నీ ఫోన్ ఎత్తడం లేదు, ఇంకా సమాధానం చెప్పలేక నో చెప్పలేక అని చెప్పారు. అది జరిగిన వెంటనే తమరు ఏం చేశారు? ప్రెస్ మీట్లు పెట్టి అరబిందో వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి నేను చేసేటువంటి ఈ ఆరోపణ ఏదైతే ఉందో, మీరు ఆరోపణ అని చెప్పి అనొచ్చు, నువ్వు నేను చేసేటువంటి ఇది ఏదైతే ఉందో ఈ అంశం ఇది వాస్తవం. ఒకవేళ ఇది వాస్తవం కాదు అని నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు మీడియా ద్వారా ఖండనిస్తే కుదరదు. మనం కాణిపాకం వెళ్దాం, కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వెళ్దాం. వెళ్ళి కాణిపాకం వినాయకుడి దగ్గర నేను అరబిందో వాళ్ళకి ఫోన్ చేయలేదు, 5 కోట్ల రూపాయలు డబ్బులు అడగలేదు, విజయసాయిరెడ్డిని 5 కోట్ల రూపాయలు ఏమవి అని చెప్పి ఆయనకి ఫోన్ చేయలేదు, ఇది అవాస్తవము ఈ మొత్తం అని చెప్పి నువ్వు ప్రమాణానికి సిద్ధపడితే, తేదీ ఖరారు చేస్తే నేను వస్తాను. అవసరం అనుకుంటే సాయాన్ని తీసుకొస్తాను. నువ్వు వస్తే నువ్వు పత్రికా ముఖంగానో మీడియా ముఖంగానో ఇదిగో ఇన్ని రోజులకు మనం వెళదాం అనేటువంటి విషయం నువ్వు చెప్తే దానికి సంబంధించి ఏమీ ఇబ్బంది లేదు. పోతే వాస్తవాలు వెలుగుపడతాయి, ప్రజలకు కూడా తెలియాలి. నీలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి విమర్శలు వెనక దురుద్దేశం ఉందా, సదుద్దేశంతోనే వాస్తవాలు మాట్లాడుతున్నాం అనేటువంటిది ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాం. సోమిరెడ్డిని పాసుగాల నాయన నేను చూస్తుంటే పాత రోజుల్లో జానపద సినిమాలు గుర్తుకొస్తున్నాయి. జానపద సినిమాలో రాజు ఉంటాడు, రాజు దగ్గర మంత్రులు ఉంటారు. ఆ మంత్రుల పని ఏంటంటే ఈ రాజు విషయాలన్నీ ఆ మంత్రులు శత్రువులకు ఉండేటువంటి శత్రురాజులకు చేరవేస్తారు. చేరవేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, మీరు నాకు నజరానా ఇస్తే మీకు ఇక్కడ ఉండే విషయాలు చెప్తా, మీరు మాకు నజరానా ఇకపోతే మా రాజుకు మీ మీద లేనిపోనని చెప్పి మీ మీద దండయాత్ర చేస్తా. అదే జానపద సినిమా చూసినట్టుంది తప్ప అది జరిగింది వాస్తవం కాదో తెలియదు. కానీ చరిత్రలో ఈరోజు నీ పనులు చూస్తుంటే మీరు ఇస్తే నేను గమ్ముకుంటా, ఇక్కడ ఏదైనా విషయాలు ఉంటే మీకు అందిస్తా, మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ మీద దండయాత్ర చేస్తా అనేటువంటి విధంగా నువ్వు మాట్లాడడం తప్ప ఈరోజు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు. ఆ కాకి విసిరేటువంటి ఎంగులి మెతుకులకి ఆశపడి నువ్వు ఈరోజు ఆ ఎంగిలి మెతుకుల కోసం నువ్వు ఫోన్ చేసి వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళ గురించి, వాళ్ళ సంస్థల గురించి, వాళ్ళ 104 సేవల గురించి, 108 సేవల గురించి, కాకినాడ డీప్ పోర్టును గురించి, విజయసాయిరెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడేటువంటి స్థాయి ఎక్కడుంది నీకు? కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా, 2-3 అంశాలే, ఎక్కువసేపు కూడా చెప్పను నీ గురించి, మిగతా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు
అరబిందో వాళ్ళకి ఎన్నికలకు ముందు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? వాళ్ళు ఇవ్వని తర్వాత ఆ రోజు నుంచి నువ్వు మొదలుపెట్టావు, ఎన్నికల ముందు నుంచి మొదలుపెట్టావు నువ్వు ప్రెస్ మీట్, ఈరోజు కూడా కాదు. కాబట్టి నీ బ్రతుకు ఎట్లాంటిది? నువ్వు విజిలెన్స్ విచారణ చేసావు ఇరిగేషన్ మీద, దాని మీద ఏం చేసావు? అక్కడ మీడియా కూడా పాపం వార్తలు రాసింది, వాళ్ళని పిలిచి 1 కోటి రూపాయలు బేరం చేసుకున్నావు. వాళ్ళు 50 లక్షల రూపాయలకి పాపం సిద్ధపడి 50 లక్షల రూపాయల డబ్బు ఆడున్నటువంటి మేనేజర్ దగ్గర పెట్టారు. తీరా నీ దగ్గర తీసుకొస్తే లేదు లేదు 1 కోటి రూపాయలు తక్కువైతే నాకు గిట్టుబాటు కాదు అని చెప్పాను. ఎందుకంటే స్టేషనరీ ఖర్చు అయిపోయింది, తిరిగాను, దానికోసం కాగితాలు పెట్టాను, ఇంత కష్టపడ్డాను, దాన్ని డ్రాఫ్టింగ్ గిఫ్టింగ్ టైం పట్టిందని చెప్పాను నేను. అయ్యా మేము 1 కోటి రూపాయలు ఇలా ఉంటే నీ పుణ్యాన్ని వాళ్ళు దన్నుకుంటారు. అక్కడ నువ్వు ఆయన ముందు కోటి ఎడితే నువ్వు మా దగ్గర 50 లక్షలు ఎందుకు తీసుకున్నావు అని చెప్పని. ఎప్పుడన్నా ఇరిగేషన్ శాఖలో 50 లక్షల రూపాయలు విజిలెన్స్ విచారణ కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళు నువ్వు 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తే తన్నుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడన్నా జరిగాయా ఈ జిల్లాలో? నీ పుణ్యమాన్ని జరగలేదా? ఇది రెండో సబ్జెక్టు. అంటే విజిలెన్స్ వాళ్ళని, విజిలెన్స్ అనేటువంటిది, విజిలెన్స్ అధికారులు ఎట్టబోతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ విజిలెన్స్ అనేటువంటిది ఒక ఏజెన్సీ. దాన్ని సోమిరెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళు సోమిరెడ్డి బెదిరిస్తే సోమిరెడ్డి చెప్పినట్టుగా రిపోర్ట్ రాస్తారా? ఎక్కడనంటే నీ ఉద్దేశం ఏంది? నేను చెప్పినట్టుగా మీరు రిపోర్ట్ రాస్తే నేను వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి. మీరు ఏమీ లేదని రాస్తే నా మొహం చూడరోళ్ళు. కాబట్టి మీరు ఏదో ఒకటి రాయండి అని చెప్పడం, వాళ్ళ ద్వారా రాయించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప. నేను రెండో పాయింట్ ఇది, విజిలెన్స్ సంబంధించి నువ్వు 50 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తానన్నారు, 1 కోటి రూపాయలు డిమాండ్ చేసావు. సరే ఇది పత్రికలో రాకుండా ఉంటే 50 లక్షలకైనా నువ్వు సర్దుబాటు అయిపోయి ఉండేవాడు, నీ కొడుకు సర్దుబాటు అయిపోయి ఉండేవాడు. అది పాపం దాన్ని చూపించేటప్పటికి కొన్ని ఛానల్స్ వాళ్ళు ఓరి నాయన ఇది గబ్బు పట్టిపోయేటట్టుకుందని, సరే దానికి అయిపోయింది. ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం. మూడోది మీ అందరికీ తెలుసు, ఏమని? నా బినామీలు నా ఊరు చుట్టూ లేఅవుట్లు వేసుండారు పొదలకూరు మండలంలోనూ అని చెప్పాడా లేదా? నీ నోటితోనే కదా చెప్పావు, నువ్వు నోటితోనే చెప్పావని నేను అనుకుంటున్నా. నీ నోటితోనే మాట్లాడావు, ఆ కంపు నోటితోనే మాట్లాడావు అనుకుంటున్నా. సరే, నా మీద చెప్పావు, బాగానే ఉంది. నా బినామీలు నాకు సంబంధించినటువంటి వాళ్ళు లేఅవుట్లు వేశారు, వాళ్ళ మీద విచారణ ప్రారంభమైంది. ఎందుకు ఆ విచారణ అర్ధంతరంగా ముగిసిపోయింది? విచారణ నా బినామీల మీద నీకు ఎందుకు అంత ప్రేమబ్బా? ఎందుకురా నాయనా నీకు అంత ప్రేమ? నా బినామీల మీద నీకు దేనికి ప్రేమ? నాకు సంబంధించినటువంటి బినామీలు తప్పుడు లేఅవుట్లు వేస్తే అక్రమ లేఅవుట్లకు సంబంధించి వాటిని కూల్చడానికి పోయి కూల్చావు. ఇప్పుడు అక్రమ లేఅవుట్లని సక్రమ లేఅవుట్లు అయిపోయినాయి. నీ కొడుకు 2.5 కోటి డబ్బులు వాళ్ళు సమర్పించేటప్పటికి ఇది వాస్తవమా కాదా? ఇది ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టావు. పొదలకూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫోర్జరీ చేశారు, డాక్యుమెంట్స్ అని కేసు పెట్టావు. ఆ కేసు ఎందుకు విచారణ జరగడం లేదు? ఆ కేసు ఎందుకు ఆగిపోయింది? ఎందుకు దాని మీద నువ్వు అరెస్టులు ఆపించేసావు పోలీసులకు చెప్పి? అంటే నీ డబ్బులు ఇచ్చేంత వరకు ఎన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తేవాలని రకాలుగా ఒత్తిడి తెచ్చి ఈరోజు ఆ డబ్బులు నేను నా బినామీలు అని చెప్పి నువ్వు ప్రచారం చేసి ఈరోజు నా బినామీల మీద నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు. కాబట్టి నేను 3 అంశాలు నీకు. ఒకటి, విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి అరబిందో సంస్థలో డబ్బులు అడిగావా లేదా? విజయసాయిరెడ్డిని అడిగావా లేదా? ఒకటి, విజిలెన్స్ విచారణకు 1 కోటి రూపాయలు డిమాండ్ చేసావా లేదా? 2, అక్రమ లేఅవుట్లకు సంబంధించి పొదలకూర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా? 3. ఈ 3 విషయాలకు సంబంధించి నువ్వు గనక అయ్యా నేను ఇది చేయలేదు, వాస్తవం కాదు అని అంటే ఈ 3 విషయాల మీద మనం కాణిపాక వినాయక స్వామి దగ్గరికి పోదాం. తేదీ డేటు నువ్వు ఖరారు చేయి. నువ్వు ఈ బొంకె మాటలు మాట్లాడొద్దు, బొంకులొద్దు. స్ట్రైట్ విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో అరబిందో వాళ్ళని నువ్వు డబ్బు అడిగావా లేదా? నెంబర్ 1 పాయింట్ క్లారిటీ ఇచ్చేసేయి. లేదు నేను అడగలేదు. రెండోది, 50 లక్షల రూపాయలు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు రెడీ చేస్తే 1 కోటి రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేసేవా లేదా? రెండో సబ్జెక్ట్. మూడో సబ్జెక్టు ఇది పొదలకూరు లేఅవుట్లకు సంబంధించి బినామీ లేఅవుట్లు గోవర్ధన్ రెడ్డికి అన్నావు. ఆ బినామీ లేఅవుట్లు ఎందుకు ఆపేసావు? నా లేఅవుట్లు నా బినామీలు నాకు డబ్బులు వస్తాయి అన్నటువంటి వాళ్ళ మీద నీకెందుకు అంత ప్రేమ? నేను నీకు ప్రత్యర్థిని కదా, నేనే అడుగుతున్నాను. నా బినామీ లేఅవుట్లు అన్నటువంటి వాటి మీద ఎందుకు ఆగిపోయావు? ముందుకు పోకుండాను నువ్వు ఆగిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ రోజు వాటన్నిటికీ గాడులు కొట్టావు. ఆ గాడులు కొట్టిన తర్వాత నోడా పర్మిషన్ నువ్వే ఇప్పించావు. ఎందుకు నీ మీద అంత బినామీలు, నా బినామీల మీద నీకు దేనికి రా బాబు అంత అవాజ్యమైనటువంటి ప్రేమ? ఏమన్నా ఏటు ఆ A1 A2 అయినటువంటి విజయసాయిరెడ్డిని ఎట్టడిగావు నేను? నువ్వు క్యాషా ఎట్టడిగావు క్యాష్? కాబట్టి నువ్వు నీతిమంతుడివి, నిజాయితీవంతుడు అయితే విజయసాయిరెడ్డిని కానీ అరవిందోని కానీ నేను 5 కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేయలేదు, విజిలెన్స్ విచారణకి డబ్బులు అడగలేదు, గోవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లకు సంబంధించి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. ఈ 3 మీద నువ్వు ప్రమాణం చేయడానికి వస్తే అంటే 3 మీద వచ్చినా పర్వాలేదు, లేదు నీ అండపడని పోసగా లేదని ఒకటి తింటావు నువ్వు. అది వదిలిపెట్టి దేనికి వస్తానని ఇబ్బందిలే.
అయ్యా ఈ మూడింటిలో ఏదో విజయసాయి రెడ్డి వాళ్ళని డబ్బులు అడిగినా దాన్ని వదిలేడా నా పాడు కాలింది, లేదు నేను ఆ పొదల కూరల దగ్గర కూడా గడ్డి తిన్నాను, లేదు ఈ విజిలెన్స్ వాళ్ళ దగ్గర తీసుకుని ఈ మూటికి కలిపి వస్తావా, లేదు ఒక్కదానికి వస్తావా, మిగతా వాటికి రాలేను, నేను ఏదో కకృతి పడ్డానంటావు, ఏదైనా పర్వాలే. నువ్వు ఏ రోజైనా సిద్ధపడితే ఏమొద్దు, కాణిపాక వినాయకుడి దగ్గరికి పోతే కాణిపాక వినాయకుడి దగ్గర ఈ 3 విషయాలు నేను చేయలేదు అని 3కి చేసినా పర్వాలా, ఒక్కదానికి చేసినా పర్వాలే. చేస్తే మిగతా 2 నేను ఒప్పుకున్నాను, 1 చేస్తానని చెప్పిన నువ్వు చేస్తే నా జీవితంలో ఇంకా నిన్ను అవినీతి మీద విమర్శించు. నువ్వు నేరుగా దొంగతనం చేసి పట్టుకున్నా నేను అయ్యా చేయలేదా యాతన అంటాను. నువ్వు నేరుగా దొంగతనం చేస్తావు దొరికిపోయినా కూడా, సోమిరెడ్డి అనేటువంటి వాడు నేరుగా దొంగతనం చేస్తావు దొరికిపోయినా సరే, ఈ విషయాల మీద కనుక సోమిరెడ్డి ఈ 3 విషయాల మీద సోమిరెడ్డి ఒకటి నెంబర్ 1, 5 కోట్ల రూపాయలు నేను అరవిందో వాళ్ళని అడగలేదు, అడిగిన తర్వాత నేను ప్రెస్ మీట్లు పెట్టలేదు, దానికోసం అని చెప్పిన ఒకటి. రెండో పాయింట్ ఏంది, విజిలెన్స్ వాళ్ళని అడ్డం పెట్టుకొని 1 కోటి రూపాయలు కొట్టడానికి ప్రయత్నం చేయలేదు. మూడో పాయింట్ ఏంది, పొదలకూరు బినామీ లేఅవుట్ల దగ్గర మేమేమి 1 రూపాయి కూడా, అంటే మళ్ళీ నువ్వు ఇంకో మాట వచ్చి నేను తీసుకోలేదు, నేను కాదు నా కుటుంబం కానీ నేను కానీ ఎవరు దాకలేదు అని చెప్పాను. ఈ 3 మీద వస్తే, ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఏమని, అబ్బా సోమిరెడ్డి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, దాన్ని అనుకునేటువంటి ఉద్దేశం స్వార్థ ప్రయోజనాలు తప్ప చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి ఆహా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడని చెప్పిన పాపం ఏదో ఆయన లైన్లో పెట్టడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు ఉండవు, కానీ నీ ఆలోచన విధానం ఇదనేటువంటిది బహుశా చంద్రబాబుకు కూడా తెలియాలి, కాబట్టి అందరికీ తెలియాలి, లోకానికంతా తెలియాలి. ఆయన ఈయన క్యాష్ కోసం చేసేటువంటి ప్రయత్నం, ఇది వాస్తవానికి చేసేటువంటి ప్రయత్నం కాదు అని చెప్పిన. కాబట్టి బొంకుడొద్దు, స్ట్రైట్ అవే మళ్ళీ నేను అదన్నాను ఇదన్నాను గోవర్ధన్ రెడ్డి అట్ట మాట్లాడాడు ఆయన ఎందుకు అనవసరంగా టైం వేస్ట్. పాపం మీడియా వాళ్ళు కూడా ఏందా ఒకరోజు ఆయన చెప్పడం ఒకరోజు నువ్వు చెప్పడం మాకు సరిపోతుందని చెప్పి వాళ్ళకి విసుగొద్దు. స్ట్రైట్ ఒకటే నేరుగా, నేను ఒకటే ఆఫర్, నిన్ను ఇన్ని రోజులు అని చెప్పి నేను సోషల్ మీడియా కొట్టచ్చు, నీ గురించి మాట్లాడు. ఈ 3 విషయాల మీద పొదలకూరు లేఅవుట్ సరే, ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు, తర్వాత దీనికి సంబంధించినటువంటి అరవిందో మీద అయ్యా నేను వాళ్ళు ఫోన్ చేయలే, నేను డబ్బులు అడగలే, ఇంతకుముందు తీసుకోలే, కాబట్టి వాళ్ళు అటువంటి అవినీతి పరులు అయితే వాళ్ళ దగ్గర దరిద్రుడా నువ్వు చేయి చెబుతావు, నువ్వు ఎట్ట అంటున్నావు అనుకోవాలి నిన్ను. ఇప్పుడు వాళ్ళ అవినీతి పరులు అంటుంటివి, ఆ దరిద్రుడు నువ్వు వాళ్ళ దగ్గర మీ చెయ్యి జాబితావా, వాళ్ళ చెయ్యి పైన ఉండింది నీ చెయ్యి కింద ఉండింది కదా అడుగుతున్నప్పుడు, నీకు మామూలుగా ఎప్పుడు ఫోనే, ఎందుకంటే డైరెక్ట్ రోడ్ పెట్టుకొని ఉంటావు, ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్ చేసి ఏమైనా ఖర్చులకు డబ్బులు పంపించుకొని నెల్లూరులో ఉండే డాక్టర్లు వాళ్ళ నీ ఫోన్లో సగం మంది ఇప్పుడు దగ్గర 35 మంది ఎత్తడం ఆపేశారు. ఈ అడుగుతున్నాడు మన అడుగుతున్నాను ఆయన ఇడుతున్నాను. అందుకని నీకు ఈగిపోయిన వాళ్ళందరి మీద నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నీ ఇష్ట ప్రకారం మాట్లాడి బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తే ఎవడు నోట్లో వస్తాడని సిగ్గైనా ఉండబడలే నీక, ఒరే ఏదైనా బయటకు వస్తుందేమో ఈ విషయం, ఎవడన్నా నోట్లో వస్తాడని ఆయన తెలిస్తే సిగ్గు శరం ఉందా నీక, కనీసం ఉందా, ఏమీ లేకుండా. అందుకని నేను మరల ఈ 3 విషయాల మీద, లేదు ఒక్క విషయం మీదైనా పర్వాలే, ఏది నేను ఏదో నా తప్పు చేశాను, ఏదో తిన్నాను నాయన, ఏదో జరిగింది, అది రెండోదిలే, ఒక్క విషయం మీద, ఏ ఒక్క విషయం మీద నువ్వు వచ్చినా నేను ఇక మీదట నీ మీద, నేను అసలు విజిలెన్స్ అధికారులు నా ఇంటికి రాలేదు, విజిలెన్స్ అధికారులు నేను రమ్మని చెప్పలేదు, విజిలెన్స్ అధికారులతో నేను ఫోన్లో మాట్లాడలేదు, ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా చెప్పు, దేనికైనా సరే నువ్వు వస్తే సరే. ఇప్పుడు 3 సబ్జెక్టులు చెప్పా, నేను ఒక్క సబ్జెక్ట్ మీద వస్తాను, ఆ ఒక్క సబ్జెక్ట్ మీద 2 నువ్వు తిన్నట్టు లెక్క, పని లెక్కేసుకున్నావు, పోతే పనిలో వీడి పోసకాలు ఏదో తిన్నాడు పాపం ఏదో అని చెప్పి దరిద్రం వాడికి వదిలేస్తా. కాబట్టి నీకు గనక చిత్తశుద్ధి ఉంటే వీటి మీద నువ్వు గనక వస్తే ఖచ్చితంగా నేను జీవితంలో నీకు మాట్లాడను. కాబట్టి దానికి సిద్ధమైతే రా, లేదా నోరు అన్నీ మూసుకొని కూర్చోను. ఎందుకంటే నువ్వు మాట్లాడేటువంటి మాట కంపు కొడుతుంది నీ నోరు. ఆ కంపు వల్ల నిన్న పోయే విజయసాయి రెడ్డి గారు అట్ట అరవిందో అట్ట అంటే నీ రౌడిజమా, నీకేమైనా రౌడీ మామూలు ఇవ్వాలనా, నువ్వేమైనా రౌడీవా, నీ ఇష్ట ప్రకారం నువ్వు పోయేది, అక్కడికి పోయి వాళ్ళందరినీ కోట్లాది రూపాయలు డబ్బులు అడిగేది, వాళ్ళ కష్టార్జితం వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆర్జితం మీద డబ్బులు సాపడానికి నీకేం హక్కు అధికారం ఉంది, వాళ్ళ బిడ్డలకు అధికారం ఉంటుంది. నేను సంపాదించేటువంటిది నా బిడ్డలకు, నువ్వు సంపాదించేటువంటిది నీ బిడ్డలకు, ఎవడో సంపాదించినటువంటిది వాళ్ళ బిడ్డలకు చెందాల్సినటువంటి ఆస్తి నువ్వు చేయి జాపి నీకు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని బెదిరిస్తావా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావా, ఏమనుకుంటున్నాను? అదేమంటే నేను అంత నీతివంతుడిని, నా కుటుంబం నీతివంతం, ఏం కుటుంబం నీ కుటుంబం నీతివంతమైన కుటుంబం, ఎవడ నీ కుటుంబంలో నీతివంతం అనేటువంటి వాడు, ఇదే నీతివంతుడు చేసేటువంటి పనులు. ఎవడో సంపాదించిన ఆస్తిని వాడి బిడ్డలకు సంపాదించి వాడు వారసులకు సంపాదించిన ఆస్తిని నువ్వు వెళ్ళి చేయి జాపి వాళ్ళ దగ్గర బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం, నువ్వు అనుకోవడం, ఏమన్నా రౌడీ మామూలా, నీకేం సంబంధం ఆ కుటుంబాలతో? వాళ్ళు ఇవ్వకపోతే 104 అట్టమైంది, 108 అట్టమైంది, వాళ్ళు ఇస్తే 108 బాగుంది, 104 బాగుంది, అరవిందో బాగుంది, ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా నీకు ఎందుకు పట్టినట్టుకుంటావు? కాబట్టి నీకు డబ్బులు ఇస్తే వాళ్ళు మంచోళ్ళు, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు, అంతే తప్ప నీకు ఒక విధానం లేదు, పాడు లేదు. కాబట్టి నేను చెప్పేటువంటి వాటికి మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 3 అంశాల మీద నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా మీడియా ముఖంగా. నువ్వు సరేనంటే తేదీ సమయం ఖరారు చేయి, నేను నేరుగా
ఎన్ని గంటలకు చెప్తే అన్ని గంటలకు 10 నిమిషాల ముందే కాణిపాకంకి వచ్చి చేరుకుంటా. కాణిపాకం వినాయక స్వామి, వరసిద్ధి వినాయక స్వామి దగ్గర మన ప్రమాణం. అక్కడికి ఆగ్రహమే, తీవ్ర ఆగ్రహం వరసిద్ధి వినాయకుడి దగ్గర ఆగ్రహం వ్యక్తం చేయాలి. అది చేస్తే తప్పలేదు. మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా సార్ మీరు తీవ్ర ఆగ్రహం వరసిద్ధి వినాయకుడి దగ్గరికి పోయి వ్యక్తం చేయమంటున్నాడు, ఆడికి వచ్చి వ్యక్తం చేయమనండి. ఆగ్రహాలు చేస్తే కాదు కదా, వాస్తవాలు నేను చెప్తున్నా, వాస్తవం కాదు, నేరుగా రా పోదాం వినాయకుడి స్వామి దగ్గరికి పోదాం, నేను వస్తానంటున్నాను కదా, నీకెందుకు బాధ?